పాయకరావుపేట మండలం రూరల్ గ్రామాలైన పెదరామభద్రపురం, శ్రీరాంపురంలకు చెందిన చౌక ధరల దుకాణాలు ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్. పెద్ద రామభద్రపురం, పాయకరావుపేట మండలం డీలో ప్రెసిడెంట్ గంపల చిట్టిబాబు రేషన్ షాప్ను పెద్ద రామభద్రపురంలో ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్. ఈ కార్యక్రమంలో బోడపాటి శివదత్ మాట్లాడుతూ, ఈ రేషన్ విధానం ద్వారా ప్రజలకు ఇప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ షాప్కు వెళ్లి తమ సరుకులు తాము తెచ్చుకోవచ్చని అన్నారు. ప్రతి రేషన్ షాపు కూడా ఉదయం సాయంత్రం తెరిచి ఉంటాయని, ప్రజలు తమకు అనుకూల సమయంలో రేషన్ షాప్కు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు సింగంశెట్టి శ్రీను, మాజీ ప్రెసిడెంట్ కలిగట్ల శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ గంపల సుబ్బారావు, జనసేన పార్టీ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ మంచి కంటిరాజు, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ బెల్లాల అచ్చారావు, ఎక్స్ఎంపీటీసీ వాసంశెట్టి రమణ, జనసేన నాయకులు అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాసు అప్పలరాజు, యలమంచిలి చంద్రరావు, రాజు బంగారి, బత్తిన గోవిందరావు, గన్నయ్య, గంపల సత్యబాబు, నూకరాజు, గంపల జ్యోతికుమార్, నందికి యతేష్, కోట్ గణేష్, వెంకటప్పయ్య, గోవింద్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు సింగంశెట్టి నాగేశ్వర గారికి, అలాగే మాజీ సర్పంచ్ కలిగట్ల సుమకరాజు గారికి, అలాగే సత్యబాబు, ఇంకా ఇతర నాయకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అదే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గ్రామ శాఖ అధ్యక్షులైన సింగంశెట్టి నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా రెండు మాటలు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ అయిన బోడపాటి శివదత్ గారికి, కలిగే శ్రీనివాసరావు గారికి, సత్యనారాయణ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మొబైల్ ఎండియూ సిస్టమ్ని రద్దు చేసి మరలా పాత సిస్టమ్ ఎప్పటి నుంచో వచ్చే సిస్టమ్ని కొనసాగించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన సివిల్ సప్లై మినిస్టర్ గారైన నాదెళ్ల మనోహర్ గారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి మళ్ళీ పాత పద్ధతిలోనే ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి తీసుకోవడానికి వీలు పడే విధంగా ఈ సిస్టమ్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా చక్కగా ఏర్పాటు చేసిన చిట్టిబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ పీడిఎస్ రైస్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన సరుకులన్నీ కూడా చౌక ధరల దుకాణంలో ఇచ్చే సరుకులన్నీ కూడా ఎండి యూనిట్లో తప్పుదోవ పట్టించిన సందర్భం అందరికీ తెలుసు. అనేకమైన బాధలు మన రేషన్ డీలర్స్ పడ్డారు. గత 4.5 సంవత్సరాలుగా కుంటిపడిపోయిన వాళ్ళ జీవితాలకి వెలుగు తీసుకొచ్చిన ఘనత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నాదెళ్ల మనోహర్ గారిది. చాలా ఎక్సర్సైజ్ చేశారు, కేబినెట్ సమావేశాల్లో చర్చించారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు ప్రజలందరితో కూడా మాట్లాడి, డీలర్స్ అందరితో కూడా మాట్లాడి, ఏదైతే అవినీతికి పాల్పడుతున్న పీడిఎస్ రైస్ ని అరికట్టే విధంగా ఈ యొక్క చౌక ధరల దుకాణాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి శ్రీకారం చుట్టి ఈ రోజు నుంచి 1వ తేదీ జూన్ నుంచి మనందరికీ కూడా చౌక ధరల దుకాణాలని అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మీరందరూ కూడా గమనించాల్సింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనం కూలి పనికి వెళ్తాం, మనం ఆఫీసులకు వెళ్తాం, కష్టపడటానికి వెళ్తాం, పొలానికి వెళ్తాం. తిరిగి వచ్చేసరికి ఎండి యూనిట్లు నుండి కాదు, కానీ చౌక ధరల దుకాణం మీకు అందుబాటులో, మీ గ్రామంలో, మీ ఇళ్ల మధ్యలో మీకు సేవ చేయడానికి అందుబాటులోకి వచ్చింది. రాత్రి 8 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క సేవల్ని వినియోగించుకోవాలి. మరి పాయకరావుపేట మండల
రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. అలాగే ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి చాలా ప్రేమ చూపించారు, చాలా సంతోషం. ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరికీ కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో ఈ యొక్క 65 ఏళ్ల పైబడిన ముసలి వాళ్ళకి అలాగే దివ్యాంగులకి డీలర్లు ఇంటికే వెళ్ళి వాళ్ళకి సరుకులు అందజేస్తారు. మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకుంటున్నారో దానికి కాల పరిమితి ఏం లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి. కంగారేం లేదు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం అనేది. మీ అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. నెలలో 15 రోజులు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ సేవలు వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు గారికి, వైస్ ప్రెసిడెంట్ రాజు గారికి, కొండబాబుకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ప్రతి దాంట్లోని మనం మైనస్ చూడొచ్చు, ప్లస్ చూడొచ్చు. ఎందుకంటే విమర్శించే వాళ్ళు ప్రతిదీ విమర్శిస్తూనే ఉంటారు. ఈ మొబైల్తో ఇంటింటికి వచ్చిందనే మనం ఒకటి అనుకునే వాళ్ళని తప్ప చాలా మంది మనలో లేబర్ ఎక్కువ. మన గ్రామానికి వస్తే ఎక్కువ % లేబరే ఉంటున్నారు. అయితే మన వాళ్ళు సాధారణంగా పనులకు ఎక్కడికో వెళ్ళిపోవడం, ఆ నెలలో ఒక రోజు వస్తే ఒక రోజు ఇవ్వడం, లేకపోతే 5 రోజుల్లో ఇవ్వడం, తర్వాత ఆపేయడం జరిగేది. ఆ విధంగా ఇస్తే కానీ ఈ రోజు ఏంటంటే పాత పద్ధతిలో కొనసాగడం వల్ల ఏంటంటే మనం ఎనీ టైం నెలాఖరు వరకు కూడా ఆ డీలర్ గారు ఇంటికి వెళ్తే ఆ డీలర్ గారు ఏంటంటే అవసరం అయితే మన వాళ్ళు వస్తున్నారు అని తెలిసి ప్రతి ఒక్కరు ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అలాగే దాచించేవారు అనమాట. అలా మళ్ళీ పాత పద్ధతిలోనే మన బియ్యం ఎప్పుడు వచ్చినా సరే మన సరుకులన్నీ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇది పాత పద్ధతి. ఎప్పుడు కూడా మనం ఏంటనుకుంటామంటే చచ్చా ఇంటికి వచ్చేసేవారు, ఇచ్చేసేవారు, అదే కొనసాగుతుంది. ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక పద్ధతి మనకు కొనసాగింది, అలవాటు చేశారు, మనం సోమరపోతులు చేశారు. కానీ ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల మన మీద ట్యాక్స్ రూపంలో మరింత భారం మోపారు అనమాట. దాన్ని మనం గమనించాం. నిన్న ఉద్దండపురం ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆడవాళ్ళందరూ వచ్చారు. ఒక అమ్మలు వేసింది, ఇచ్చేసారులే అమ్మ, అలా ఇస్తారు అన్నారు, ఇచ్చేసారన్నారు. వాళ్ళకి ఏంటంటే తెలియని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళకి మనం చెప్పాలి. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి దాన్ని నీరు వచ్చే వరకు కూడా ఆపమని చెప్పింది మన కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే, వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆ నీరు రావడం వల్ల ఉపయోగం ఏంటి మనకి అని అనిపిస్తుంది. ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నీరు రావడం వల్ల ఆల్రెడీ మన కోస్టల్ కారిడార్ అన్ని కూడా బోర్డు అని ఫ్యాక్టరీలు వచ్చేసి భూములు స్వాధీనం చేసుకుని ఫ్యాక్టరీలు కట్టేస్తున్నారు. ఆ నీరు రావడం వల్ల ఏంటంటే మెట్ట ప్రాంతాలన్నీ ఇప్పుడు వరకు పండిన ప్రాంతాలన్నీ కూడా పంటలు పండుతాయి. పంటలు పండితే కూలీలకు ఉపాధి కలుగుతుంది, రైతులకు ఉపాధి కలుగుతుంది, తద్వారా వ్యాపారస్తులకు ఉపాధి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్నం పెడతాం ఎక్కువ ప్రాంతం పంటలు పండే ఏంటని. దీన్ని ఏంటంటే ఫుల్ పేజ్డ్ గా మనం ఎవరైనా చదువుకున్న కుర్రోళ్ళు కానీ, చదువుకు తెలిసిన వాళ్ళు కానీ మనం వాళ్ళ జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఏదో మొబైల్ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇంటింటికి వచ్చేది ఆపేశారు అంటున్నారు. దానివల్ల మనకు ఎంత ట్యాక్సులు పడుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు విడమర్చి చెప్పాలి. ఎవరైనా ఇది ఖండించారనుకో మనం వాళ్ళకి ఖండించి చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు ప్రభుత్వం చేసే మహోత్తర